మా మమ్మీ స్టైల్‌లో చెక్కలనమాట. అదిగోండి రేషన్ బియ్యం అయితే వేరుతున్నారనమాట. వేరేసుకొని అలా ఒక సంచిలో అయితే పోసుకొని ఇంకా పిండి మర్ర అయితే ఆడించుకొచ్చారు. పొడి బియ్యపు పిండే అనమాట. పొయ్యి మీద అయితే కొన్ని వాటర్ అయితే పెట్టారు వేడి చేయడానికి చెక్కల్లో వేయటానికి. అలాగే పచ్చిమిర్చి, అల్లం అయితే మిక్సీ అయితే పట్టుకోవాలనమాట మెత్తగా. అదిగోండి వీడియో క్లిప్‌లో చూపిస్తున్నా. పిండంతా జల్లిచ్చేసుకున్నాక అందులోనే టేస్ట్‌కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని, అలాగే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మమ్మీ ఒక గంట ముందే పచ్చెనపప్పు అయితే నానబెట్టారనమాట చెక్కల్లో వేయటానికి. ఇంకా అవి కూడా నీళ్ళు లేకుండా పచ్చెనపప్పు అయితే వడకట్టేసుకొని అందులో అయితే వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలనమాట పిండంతా. కూడా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా హాట్ వాటర్ అయితే వేసుకుంటూ పిండి ముద్ద అయితే కలుపుకోవాలనమాట. సెమీ సాఫ్ట్‌గా అయితే కలుపుకోవాలి. చెక్కలైతే అప్పుడు చాలా బాగా వస్తాయని చెప్పారు మమ్మీ. చివర్లో అయితే ఒక 2 గెంటెలైతే వేడి నూనె అయితే వేశారు గుల్లగా రావటానికి. వేసేసుకొని మంచిగా ఒక ముద్దలాగా అయితే కలిపేసుకున్నారు. వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు అలా సెమీ సాఫ్ట్‌గా అయితే కలుపుకోవాలి. ఇంటి పక్కన ఆంటీనైతే పిలిచిందనమాట. ఆంటీ అయితే ఇంకా బాల్స్ లాగా చేసి ఇచ్చారు చిన్నగా. నేనైతే ఇంకా పూరి ప్లేస్‌లో అయితే చేసి ప్రెస్ చేసి ఇంక అక్కడ పెట్టాను. మమ్మీ అయితే ఆయిల్‌లో అయితే వేసుకొని ఫ్రై చేస్తున్నారనమాట. చెక్కలైతే టేస్ట్ చాలా బాగా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.